యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ఆ పరమాత్ముడు ఉద్భవిస్తాడని అర్థం. భగవద్గీతకు అసలు సిసలైన అర్థం తెలుసుకోవాలంటే హంపీకి వెళ్లాల్సిందేనా? హిందూ ధర్మ పరిరక్షణ ఎలా కొనసాగిందో తెలుసుకోవాలంటే తుంగభద్రా నదీ తీరం చేరాల్సిందేనా? అక్కడ అడుగడుగునా కనిపించే గుడి సందర్శించాల్సిందేనా? హంపీని చూడటానికి రెండు కళ్ళు చాలవు. వాస్తు, విజ్ఞాన, శిల్పకళా, పౌరాణిక, చారిత్రక ఘట్టాలు కళ్లకు కడతాయి. హంపీలో దేని ప్రత్యేకత దానిదే. ఎక్కడో గాలిగోపురం, మరెక్కడో దాని నీడను చూసి ఏమి నిర్మాణ విజ్ఞానం అనకుండా ఉండలేం. ఇక శిల్పకళా సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శివపార్వతులు ఇక్కడే తపమాచరించారని, వారి మధ్య పేలు పెట్టిన మన్మధుడు కాలి బూడిదయ్యాడని తెలుసుకుని ఔరా అనకుండా ఉండలేరు. పంచ పాండవులు సైతం హంపి దర్శించిన తర్వాతే మోక్ష సాధన చేశారని తెలిస్తే ఈ ప్రాంతానికి యుగ యుగాల ప్రాధాన్యత ఉందని తెలుసుకుంటారు. హంపి ఒక వీరభూమి. ఇక్కడ బలహీనులు బలవంతులవుతారు. హంపి ఒక కర్మభూమి. ఎవరినైనా కార్యోన్ముఖులను చేస్తుంది. హంపి ఒక పుణ్యభూమి. సాధకుల కలలు నిజం చేస్తుంది. హంపి ఒక ధన్యభూమి. జాతి భవిష్యత్తును నిర్దేశించింది. హంపీకి చెందిన ఇతర వింతలు, విశేషాలు తెలుసుకోవాలంటే కర్ణాటక వెళ్లాల్సిందే. హంపీ నగరానికి మనం అత్యంత చేరువలో ఉన్నాం. మరి కాసేపట్లోనే హంపీ నగరానికి చేరుకుంటాం. కేవలం 3 కిలోమీటర్లు వెళ్లిన పక్షంలో హంపి విరూపాక్ష దేవాలయానికి చేరుకుంటాం. రండి ఆ విశేషాలను చూద్దాం, హంపీ నగరాన్ని సందర్శిద్దాం. ఎక్కడ యుగయుగాల నాటి చరిత్ర కళ్లకు కడుతుందో, ఎక్కడ ఆ ముక్కంటి మూడో కన్ను తెరిచాడో, ఎక్కడ రామాయణంలోని సుందరకాండ తొలిఘట్టం ఆవిష్కృతమైందో, ఎక్కడ విద్యారణ్యుల వారు ఆ భువనేశ్వరీ మాత కటాక్షంతో కనకవర్షం కురిపించారో, ఎక్కడ అధర్మం అదృశ్యమై ధర్మం దర్శనమిస్తుందో అదే హంపి. ఆ హంపి విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇదే తుంగభద్రా నదీ తీరం. ఈ తీరం వెంబడి వెలిసిందే వాస్తు, విజ్ఞాన, శిల్పకళ, పౌరాణిక, చారిత్రక సంగమం హంపి. హంపీలో మొత్తం 4 యుగాల ప్రాధాన్యతాక్రమం కళ్లకు కడుతుంది. సత్యకాలం నాటి మన్మథ దహనం, శివపార్వతుల కళ్యాణానికి వేదికగా నిలిచిన దివ్యదేశం హంపి. త్రేతాయుగంలో రామాయణంలోని అత్యంత కీలకమైన సుందరకాండకు శుభవాక్యం పలికిన పవిత్ర ప్రదేశం హంపి. ద్వాపర యుగంలో పాండవులు ముక్తి పొందటానికన్నా ముందు వచ్చిన మహిమాన్విత క్షేత్రం హంపి. మహాబలి, హనుమాన్, అంజనాద్రి ఉన్నది ఈ ప్రాంతంలోనే. అంతేనా, కలియుగంలో విద్యారణ్యుల వారి దృష్టినాకర్షించిన పావన క్షేత్రం హంపి. యదా యదా హి ధర్మస్య భగవద్గీత సారాన్ని అనుసరించి ధర్మ పరిరక్షణ చేయటానికి తగిన చోటని విద్యారణ్యుల వారి గుర్తింపునకు నోచుకున్న దివ్యధామం హంపి. 4 యుగాలలో 4 అపురూప ఘట్టాలు నమోదైన అద్భుత ప్రాంతం హంపి.
భారతదేశం వేదభూమి, సనాతన సంప్రదాయాలకు నిలయం, ధర్మ పరిరక్షణే ధ్యేయం. ఆ దిశలో ఆసేతు హిమాచలం ఎన్నో మఠాలు, పీఠాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. హంపీలోని శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం అందులో సుప్రసిద్ధమైంది. రండి, హంపీ పీఠం విశేషాలేమిటో చూద్దాం పదండి. ఓంకారం అకార ఉకార మకార శబ్దములతో ఏర్పడిన త్రిమూర్తి స్వరూపం. ఓంకారం శబ్దాలలోనే మొదటిది. హైందవానికి ఇదే కేంద్ర బిందువు. పరమాత్మ శబ్దరూప ప్రతీక, ఆత్మానుసంధాన పతాక. ఓంకారంలోంచి ఉద్భవించిన పరమాత్మతత్వాన్ని అణువణువునా వ్యాపింపచేసుకున్న ప్రాంతాలలో దేవాలయం అత్యంత ప్రధానమైనది. ఓంకారం ప్రతిధ్వనించే మరో మహిమాన్విత ప్రాంతం కూడా ఉంది. అదే పీఠం. పీఠాలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తరతరాల నుంచి కాపాడుకొస్తున్న ఆలయాలు. దైవశక్తినంతా ప్రోది చేసుకుని సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న దివ్య దేశాలు ఈ పీఠాలు. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాలలో హంపీ విద్యారణ్య మహాసంస్థానం ఎంతో విశిష్టమైనది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం హైదరాబాద్ నుంచి సుమారు 375 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే 7 గంటలలో చేరుకోవచ్చు ఈ దివ్యధామానికి. హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామివారు. స్వామివారి దినచర్య ఎలా ప్రారంభమవుతుంది? పీఠ నిర్వహణలో ఉన్న ప్రత్యేకతలేమిటి? పీఠం ప్రస్తుతం ఎటువంటి సామాజిక సేవలను కొనసాగిస్తోంది? చూద్దాం. అప్పుడప్పుడే ఉదయించిన సూర్యకిరణాలు నేలను తాకి ఆ దివ్యానుభూతి కొనసాగుతుండగా గజలక్ష్మి స్వామివారిని వెతుక్కుంటూ వచ్చింది. గమనించారా? ఆదిదేవుని పూజిస్తూ నదీ స్నానం ఆచరించటంతో మొదలవుతుంది హంపి పీఠాధిపతి దినచర్య. అక్కడి నుంచి పీఠానికి పునరాగమనం. ఆ వెంటనే పీఠ పూజ మొదలు. పీఠంలో ప్రతి అణువు ఎంతో పవిత్రమైంది. ఇటు చూస్తే ఆదిశంకరుడు, అటు చూస్తే విద్యారణ్యుల వారు దర్శనమిస్తారు.
అదుగో భువనేశ్వరీ మాత కరుణా కటాక్షాలు కనకధారలై కురిపిస్తున్న సన్నివేశం వీక్షించారా? ఇదే చిత్రంలో కుందేళ్లు వేటకుక్కలను తరిమే విధం తిలకించారా? పీఠంలోని ప్రధానమైన అంశాల విషయానికి వస్తే మధ్యలో కూర్మకుండం దర్శనమిస్తుంది. ఈ కుండంలో మొత్తం 10 కూర్మాలు. వీటిలో విష్ణు కూర్మం ఎంతో ప్రత్యేకం. హంపి విరూపాక్ష పీఠంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక వైభవం తొంగి చూస్తుంది. ఒకవైపు హనుమద్రామ మిత్రుత్వం, మరొక వైపు బ్రహ్మ వంశవృక్షం, ఆ పక్కనే స్వామివారి పవిత్రాసనం చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి. స్వామివారు పీఠాధిపత్యం వహించేది ఈ స్థానం నుంచే. హంపీలో పీఠస్థాపన చేయాలని విద్యారణ్యుల వారికి ఎందుకనిపించింది? హంపీకి ఉన్న పౌరాణిక చారిత్రక ప్రాధాన్యం ఏంటి? తెలుసుకుందాం రండి. హైందవానికి పెట్టని కోటలా నిలిచి హిందూ ధర్మాన్ని పటిష్టపరిచిన విద్యారణ్య మహాపీఠమిది. హైందవ జాతి అంతరించిపోతుందా అన్న గాఢాంధకారం అలుముకున్న వేళ పీఠాన్ని స్థాపించారు విద్యారణ్య మహాస్వామి. భువనేశ్వరీ మాత కరుణా కటాక్షాలతో విద్యారణ్య మహాసంస్థాన స్థాపన చేశారు. పీఠాలంటే కేవలం ముక్కు మూసుకుని జపతపాలు చేసుకునేవి మాత్రమే కాదని, పీఠాలంటే సామ్రాజ్య స్థాపనతో లోక కళ్యాణం సైతం చేయగలవని, సచ్చరిత్రకు శ్రీకారం చుట్టగలవని నిరూపించింది హంపి విద్యారణ్య మహాపీఠం. విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త, హిందూ ధర్మ స్థాపన స్వీకర్త, ఆదిశంకర పరంపర సంధానకర్త శ్రీ విద్యారణ్యుల వారు. కనకవర్షం కురిపించిన ఇద్దరు జగమెరిగిన జగద్గురువుల్లో ఒకరు శ్రీ విద్యారణ్యుల వారు. వారు ఇదే స్థలం నుంచి అంతర్ధానమైపోయారట. హిందూ సమాజ మనుగడకే ప్రమాదమేర్పడ్డ రోజులవి. హైందవ సంస్కృతి సంప్రదాయాలను సమూలంగా నాశనం చేయటానికి దుష్టశక్తులు కత్తులు నూరుతున్న కాలమది. యవన సేనలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేక హిందూ రాజులు లొంగిపోతున్న యుగమది. ఈ సమయంలోనే విద్యారణ్యుల వారు 14వ శతాబ్దంలో వరంగల్లులో జన్మించారని చెబుతారు. సన్యాసం తీసుకోవటానికి పూర్వమే భువనేశ్వరీ మాత కరుణాకటాక్షాలను పొందినవారు. ఒక పక్క జాతి నిర్వీర్యమైపోతున్న దైన్యం, మరొక వైపు సమాజానికి ఏదైనా చేసి తీరాలన్న కాంక్ష వెరసి దక్షిణ భారతంలో నాటి స్థితిగతులు అర్థం చేసుకుని సన్యసించటమే శ్రేష్టమని భావించారు విద్యారణ్యుల వారు. సన్యాసంతో పునర్జన్మ పొందారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని అంటారు. విద్యారణ్యుల వారు హిందూ సామ్రాజ్య స్థాపనకు తిరుగులేని ముహూర్తాన్ని నిర్ణయిస్తే దాన్ని అడ్డుకుని 300 ఏళ్లకే కుదించాడట ఆ బ్రహ్మ. ఆ విధానమేంటో తరచి చూద్దాం. కుందేళ్లు వేటకుక్కలను తరమటం గమనించి హంపీని వీరభూమిగా గుర్తించారు విద్యారణ్యుల వారు. హరిహర బుక్కరాయ సోదరుల ధైర్య సాహసాలను గమనించి ఆ ఇద్దరిని హక్కున చేర్చుకున్నారు.
వారి మతం మార్చారు. తద్వారా హిందూ సామ్రాజ్య స్థాపన చేయించాలన్నది స్వామివారి దృఢ సంకల్పం. విద్యారణ్యుల వారు హంపీలో రాజ్యస్థాపన చెయ్యమని హరిహర బుక్కరాయలకు ఆదేశించారు. సుమారు 3000 ఏళ్ల వరకు తిరుగులేని రాజ్యాధికారానికి ముహూర్తం నిర్ణయించారు. ఇది గమనించిన బ్రహ్మ ఈ కాలనిడివి 3000 ఏళ్ల నుంచి 300 ఏళ్లకు కుదించారని ఇతిహాసం. ఏప్రిల్ 18న విద్యారణ్యుల వారు సూచించిన స్థలంలో శ్రీచక్ర సంకేతంగా నవద్వారాలు, సప్త ప్రాకారాలు కలిగిన విద్యారణ్యపురికి అంకురార్పణ జరిగింది. ఈ విద్యారణ్యమే తరువాతి కాలంలో విజయనగరంగా భాసిల్లింది. సరిగ్గా ఇదే రోజున హరిహరరాయలు విద్యారణ్య గురు ఆశీర్వాద బలంతో విజయనగర సింహాసనమెక్కారు. అలా విజయనగర స్థాపనాచార్యులుగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు విద్యారణ్యుల వారు. లోక కళ్యాణార్థం భువనేశ్వరీ మాతను ప్రసన్నం చేసుకుని కనకవర్షం కురిపించారు విద్యారణ్యుల వారు. ఆ సంపదను హరిహర బుక్కరాయలకు అప్పగించి సామ్రాజ్య స్థాపనకు వినియోగించవలసిందిగా సూచించారు. కనకవర్షం కురిపించిన ఇద్దరంటే ఇద్దరు జగద్గురువుల్లో విద్యారణ్యులు ఒకరు. విద్యారణ్యుల వారికన్నా ముందు ఆదిశంకరులు ఒక్కరే కనకవర్షం కురిపించారని ప్రతీతి. విజయనగర సామ్రాజ్య స్థాపన తరువాత అక్కడితో పని ముగిసిందని భావించలేదు విద్యారణ్యుల వారు. కులాభిమానం విడనాడి ప్రాంతీయ అభిమానం పక్కన పెట్టి భాషాభిమానం లేక అహరహం జగత్శ్రేయస్సును కాంక్షించేవారే జగద్గురువులు. అందుకు విద్యారణ్యుల వారి జీవిత చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో పీఠాలు స్థాపించారు విద్యారణ్యుల వారు. హంపి విద్యారణ్య మహాపీఠం మొదటిది కాగా పుష్పగిరి తర్వాతి పీఠం. తరువాత శివగంగ, ఆరణి పీఠాలను సైతం స్థాపించారు. ఎన్నో ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేశారు విద్యారణ్య మహాస్వామివారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్యుల వారు ఆదిశంకరాచార్య పరంపరలో శృంగేరిలో 12వ జగద్గురువులుగా ఉండి దానికంటే ముందరే ఈ యొక్క స్వతంత్ర పీఠాన్ని వారు స్థాపన జరుగుతుంది. అట్లా 1336లో ఈ యొక్క హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానము ప్రారంభమవడము, ఇక్కడి నుంచి హరిహరరాయల్ని బుక్కరాయల్ని, మొదట హరిహరరాయలు తర్వాత బుక్కరాయలు సంగమ వంశవాళ్ళని రాజులుగా చేసి ఈ యొక్క సామ్రాజ్యాన్ని విస్తారం చేస్తారు. హైందవంలోని వివిధ సంప్రదాయాలకు చెందిన పండితులను గౌరవించి సత్కరించిన సంస్కారం విద్యారణ్యుల వారిది. మధ్వమతాచార్యులను విజయనగరం రప్పించి గజారోహణ సత్కారం చేసిన ఉదార హృదయులు విద్యారణ్యుల వారు. విరూపాక్షుడితో సమానమైన గౌరవ మర్యాదలు పొందుతోంది విద్యారణ్య పరంపర. బ్రహ్మోత్సవాల సమయంలో రాజగురువుకు కిరీటం ధరింపచేసి ఎంతో వైభవంగా రథోత్సవం చేస్తారిక్కడ. అంతేకాదు, నాటి విద్యారణ్య మహాస్వామి పాదుకలను ఎదురుగా ఉంచి విరూపాక్షుడికి పూజలు చేస్తారంటే గురువునకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో అర్థం చేసుకోవచ్చు. విద్యానగర పరివ్రాజకులుగా వివిధ విద్యలలో నైపుణ్యం గలవారిగా కీర్తి గడించిన వీరయోగి పుంగవులు విద్యారణ్యులు. తమ 118వ ఏట శివైక్యం చెందారు. హంపీలో విద్యారణ్యుల వారు అంతర్ధానమైన క్షేత్రం ఇదే. దర్శించండి.
సాక్షాత్తు నడిచే విరూపాక్షుడిగా పేరొందిన శ్రీ విద్యారణ్యుల వారి పరంపరలో 46వ పీఠాధిపతిగా శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారు పీఠం బాధ్యతలు చేపట్టారు. ఆదిశంకర భావజాలంతో హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నారు. విద్యారణ్య భారతి హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం 46వ పీఠాధిపతి. ఆదిశంకర పరంపరలో 57వ వారైన ఈ స్వామీజీ ప్రత్యేకతలు ఎన్నో. పేరు నుంచి మొదలు పెడితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుత స్వామీజీది స్థాపిత పీఠాధిపతి విద్యారణ్యుల వారి పేరే. కాషాయం కట్టి నారాయణదండం చేబట్టి నడిచే విరూపాక్షుడిగా సుప్రసిద్ధం విద్యారణ్య భారతి. దినమేక భుక్తం రాత్రేక గ్రామం. విద్యారణ్య భారతి పాటించే విధానం 8 నెలలు సంచార దీక్ష, 4 నెలలు చాతుర్మాస దీక్ష విధిగా పాటిస్తారు. అందుకు తగ్గట్టుగానే తన దైనందిన కార్యకలాపాలను తీర్చిదిద్దుకుంటారు స్వామీజీ. పీఠాధిపత్యమంటే వారసత్వంగా వచ్చేది కాదు, అది పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తారు విద్యారణ్య భారతి. విద్యారణ్య భారతి ఆశ్రమానికి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన కాలం ఎంతో క్లిష్టమైనది. పీఠానికి ఎన్నో వందల ఎకరాల ఆస్తులున్నా అవన్నీ అన్యాక్రాంతమైన దుర్భర పరిస్థితులు. అయినా సరే పీఠాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నారంటే అది ఆయన శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా భావిస్తారు భక్తులు. ఈ యొక్క హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం యొక్క ఆస్తులు ఈరోజు కూడా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో అనేకం ఉన్నాయి. కర్ణాటకలో చూసినట్టయితే ఈ యొక్క జిల్లా బళ్ళారి జిల్లాలో దాదాపు 20,000 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో 1,411 ఎకరాలు స్తోత్రీయ గ్రామంగా మనకి కృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి ఒక పత్రం కూడా దొరికింది. దాంట్లో దాదాపు 365 ఎకరాలు ఇనుప ఖనిజానికి సంబంధించినటువంటి భూమి కూడా ఉన్నది. రైతు వికాసమే గ్రామ వికాసం, గ్రామ వికాసమే దేశ వికాసం. ఇదే హంపి పీఠాధిపతుల నినాదం. ఇదెలా సాధ్యం తెలుసుకుందాం. మనం చేసే ప్రతి పనిలోనూ సామాజిక దృక్పథం తొణికిసలాడాలని అంటారు విద్యారణ్య భారతి. ఏం చేసినా 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నది స్వామివారి ప్రధానోద్దేశం. గోమాత మాధ్యమంగా గ్రామ వికాసం, గ్రామ వికాసమే రైతు వికాసం. ఇది శ్రీ స్వామీజీ నినాదం. ధర్మజ్యోతి నర్మదా లింగార్చన ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరితో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు విద్యారణ్య భారతి మహాస్వామివారు. ఈనాడు ఈ యొక్క రాజకీయాలైనటువంటి హరిజనులు, గిరిజనులు అంటున్నారు, లేదా వెనుకబడిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళ యొక్క స్థలాలకు వెళ్ళి వాళ్ళ గృహాల లోపల జ్యోతి ప్రజ్వలన, ధర్మజ్యోతి ప్రజ్వలన చేసి వాళ్ళకు కూడా మన యొక్క ధర్మం చాలా శ్రేష్టమైనటువంటిది, దీన్ని మనం కనుక శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తే తప్పకుండా మన యొక్క అభివృద్ధి ఉంటుంది. అంతేకాదు చెత్తతో గ్యాస్ పుట్టించి ఇంధన పొదుపుపై విశేష ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం హంపి విద్యారణ్య పీఠానికి ఉత్తరాధికారి లేరు. విద్యారణ్య భారతి మాత్రమే పీఠాధిపత్యం వహిస్తున్నారు. విరూపాక్షుడి ఆదేశమైనప్పుడు మాత్రమే అది సాధ్యమని అంటారు స్వామీజీ. భారతీయతలో భోగభాగ్యాలు దాగి ఉంటాయి. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విదేశీయులు మన కట్టు బొట్టు ఆచరించాలని ఉవ్విళ్ళూరుతుంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? మన సంస్కృతి సంప్రదాయాలను పాటించటానికి విదేశీయులు పోటీ పడుతుంటే మన యువత మాత్రం పెడతోవ పట్టి నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యారణ్య భారతి. ఇది ముమ్మాటికి తప్పని,
ఇప్పటికైనా హిందూ ధర్మ విశిష్టత తెలుసుకోమని సూచిస్తున్నారు స్వామీజీ. ప్రస్తుత ఆధునిక యుగంలో యువత పాశ్చాత్య సంస్కృతిలో ఏదో విశేషమైనటువంటి ఆకర్షణ ఉన్నదని దానికి ప్రలోభపడి వెళ్ళడము. అయితే ఈనాడు పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా మన యొక్క ఆచారాల సంప్రదాయాల్ని పరిశోధన చేసి దానిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి దాన్ని ఆచరణ చేస్తూ మంచి లాభాలు పొందుతున్నట్టుగా మనకు తెలుస్తున్నాయి. విరూపాక్ష పూజకు కులమత వర్గ వైషమ్యాలు లేవని చెబుతారు. ఇదే విద్యారణ్య భారతీ స్వామి వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠమని అంటారు ఆయన శిష్యులు. ఎక్కడ యుగయుగాల నాటి చరిత్ర కళ్లకు కడుతుందో, ఎక్కడ ఆ ముక్కంటి మూడో కన్ను తెరిచాడో, ఎక్కడ రామాయణంలోని సుందరకాండ తొలిఘట్టం ఆవిష్కృతమైందో, ఎక్కడ విద్యారణ్యుల వారు ఆ భువనేశ్వరీ మాత కటాక్షంతో కనకవర్షం కురిపించారో, ఎక్కడ అధర్మం అదృశ్యమై ధర్మం దర్శనమిస్తుందో అదే హంపి.